ఇక్కడ ఫ్రిడ్జ్లో కనిపిస్తున్నవి జాతికోడి గుడ్లు. మనకి ఎండాకాలంలో గుడ్లు ఎక్కువ వేడి ఉండడం వల్ల పిల్లలు అయితే అవ్వండి, కలిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం రెండు రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి ఏదైనా ఇసుక టబ్ చూసుకొని ఆ ఇసుకలో పెట్టి సేఫ్గా నీడన్న రూమ్లో పెట్టుకోవడం. ఇంకా బాగా మీది ఎండలో ఎక్కువగా ఉండే ప్రదేశం అనుకోండి, ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మన మధ్యన ఒక ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది కామెంట్లో, ఫ్రిడ్జ్లో గుడ్లు నిల్వ ఉంచవచ్చా, నిల్వ ఉంచితే అవి పిల్లలు చేస్తాయని చెప్పేసి. ఫ్రిడ్జ్లో ఒక 20-25 రోజుల వరకు ఇలా నిల్వ ఉంచిన గుడ్లు పొదిగి పెడితే పిల్లలు అనేవి వస్తాయండి. ఆ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచవచ్చు కదని నెలల తరబడి నిల్వ ఉంచుతానంటే ఆ గుడ్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ కూడా ఫ్రిడ్జ్ టెంపరేచర్ కరెక్ట్గా ఉండేటట్టయితే సెట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అది పెట్టకూడదు. లో కూలింగ్లోనే మనం పెట్టుకోవాలి. అది కూడా ఒక కూలింగు మెయింటెనెన్స్ అయితే అవ్వాలండి. మీకు ఇక్కడ చూశారు కదా, మనకి జాతి కొడిగుడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క పెట్టవి ఒక్కొక్కటి మనకి మార్కింగ్ చేసుకొని ఎన్ని గుడ్లైనా సరే మన ఫ్రిడ్జ్లోని నిల్వ ఉంచుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ డోర్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ డోర్లో అయితే ఇంకా సేఫ్గా అయితే ఉంటాయండి. మన గుడ్లు పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది వీలుగానే. ఈసారి ఎవరైతే గుడ్లు నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నారో ఫ్రిడ్జ్లోని, వాళ్ళు ఇలాగా చిన్న అట్ట ట్రే లాంటివి ఇలా కట్ చేసి అవి పెట్టి అందులో పెట్టినట్టయితే ఫ్రిడ్జ్ డోర్ తీసేటప్పుడు గుడ్లు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఒక 20-25 రోజుల తర్వాత పొదిగే పెట్ట కింద కానీ ఇంక్యుబేటర్లో కానీ పెట్టి మనం పొదిగించుకోవచ్చండి, హ్యాచింగ్ చేయించుకోవచ్చు. ఇలా ఎండాకాలంలో ఎక్కువ వేడి నుండి ఆ ఫ్రిడ్జ్లో గుడ్లు పెట్టడం ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ పొదిగించి పిల్లలు అయితే చేయించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఉంది, ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.